వారానికి ఒకసారి ఉపవాసం ఎంత మంచి హ్యాబిటో తెలుసా? దాని వెనక ఎంత సైన్స్ ఉందో ఇవాళ డీకోడ్ చేద్దాం. కొన్ని కల్చర్స్లో ఇది చాలా కామన్ అలవాటు. ఇది ఎలా చేయాలంటే, ఎగ్జాంపుల్గా మనం సాటర్డే నైట్ డిన్నర్ తీసుకొని సండే కంప్లీట్గా ఫాస్ట్ చేయాలి. అంటే వాటర్ కానీ బ్లాక్ టీ ఆర్ కాఫీ అంతే, ఇంకేం తీసుకోకూడదు. మండే మార్నింగ్ రెగ్యులర్గా బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు. దీనివల్ల యూజెస్ ఏంటంటే, మనం డైలీ కాసేపు పడుకొని బాడీకి మైండ్కి రెస్ట్ ఇస్తున్నాం కదా. ఈ ఫాస్టింగ్ వల్ల డైజెస్టివ్ సిస్టమ్కి కూడా రెస్ట్ దొరుకుతుంది. దానివల్ల పొట్టలో ఉన్న లైనింగ్స్ రిపేర్ జరగటానికి టైం ఉంటుంది. మంచి బ్యాక్టీరియా గ్రో అవుద్ది. ప్యాంక్రియాస్కి రెస్ట్ ఇవ్వటం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరిగి షుగర్ లెవెల్స్ బాగా కంట్రోల్లో ఉంటాయి. ఏం తినం కాబట్టి మనకు కావాల్సిన క్యాలరీస్ బాడీలో ఉన్న ఫ్యాట్ కరిగి వస్తాయి. సో ఫ్యాట్ లాస్ అయ్యి వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది. ఈ ప్రాసెస్లో బాడీలో ఉన్న డ్యామేజ్డ్ సెల్స్లో అక్యూములేట్ అయి ఉన్న టాక్సిక్ ప్రోటీన్స్ని, ఆర్గనెల్స్ని బాడీ క్లీనప్ చేసిద్ది. దీన్నే ఆటోఫేజీ అని అంటాం. దీనివల్ల మనకి ఏజింగ్ స్లో డౌన్ అవుతుంది, యంగ్ లుక్ వచ్చే అవకాశం ఉంది. అలానే ఇమ్యూనిటీ పెరిగి డిసీజెస్ కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు మనం కొంచెం డీహైడ్రేట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి మంచినీళ్ళు బాగా తీసుకోవాలి. కొంత సాల్ట్ యాడ్ చేస్తే ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు మనకి తల దిమ్ముగా ఉండే ఫీలింగ్ తగ్గిద్ది అనమాట. రోజులో ఒక 2-3 సార్లు ఫుడ్ బాగా తినేయాలి అనే క్రేవింగ్ వస్తుంది. అది ఒక పావు గంట లేదా 20 నిమిషాలు మాత్రమే ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేసుకోగలిగితే ఈలోపు ఫ్యాట్ బర్న్ అయ్యి మనకు కావాల్సిన క్యాలరీస్ వచ్చేస్తాయి. క్రేవింగ్ ఆటోమేటిక్గా తగ్గిపోద్ది. సో ఒక 2 monthsగా పర్సనల్గా నేను కూడా చేస్తున్నాను. బాగుందన్నమాట. ఒక హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవుతున్నాం అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చిద్ది. సో కుదిరితే మీరు కూడా ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.